బెస్ట్ అండ్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ డెహ్రాడూన్ అని కొడితే మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ వస్తుంది. ఎందుకని డిఫరెంట్ యూనివర్సిటీస్కి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీకి డిఫరెన్సెస్ ఏంటి? ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వేరే యూనివర్సిటీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ వచ్చేసి లిమిటెడ్ సీట్స్ మేడం. అంటే వేరే యూనివర్సిటీస్ చూడండి, ఇక్కడ సౌత్లో ఉన్న యూనివర్సిటీసే చూడండి, ఒక్కొక్క యూనివర్సిటీలో 4,000 5,000 సీట్స్ తీసుకుంటారు బీటెక్లో. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఓవరాల్గా అన్ని కలుపుకొని సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ అన్నీ కలుపుకుంటే 1200 సీట్స్. ఇన్ని సీట్స్ వేరియేషన్ ఎందుకంటే బికాజ్ ఎక్కడైతే తక్కువ స్టూడెంట్స్ని మనం తీసుకున్నామో అక్కడ ఫిల్టరేషన్ అనేది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం బెటర్గా ఇవ్వచ్చు. ఇదే రూమ్లో హార్డ్లీ ఒక 10-15 మెంబర్స్కి అయితే నీట్గా సబ్జెక్ట్ అనాలిసిస్ చేసుకుంటూ చెప్పచ్చు. అదే ఇదే రూమ్లో 30 స్టూడెంట్స్ 40 స్టూడెంట్స్ని కూర్చోబెడితే ఫోకస్ చేయలేం. ఇప్పుడు 30-40 పక్కన పెట్టండి, సీట్ కెపాసిటీ 1000 ఉంటే యూనివర్సిటీస్ వచ్చి 5,000-6,000 తీసుకుంటారు. మరి ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ పైన పర్సనల్గా ఎంగేజ్ చేయగలుగుతారు. సో థియరిటికల్గానే కాకుండా ఇంజనీరింగ్ అనేది ప్రాక్టికల్గా చాలా అవసరం. సో ప్రాక్టికల్గా మనం ఎడ్యుకేషన్ బెటర్గా ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మనం తక్కువ సీట్స్ తీసుకున్నప్పుడు బెటర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామన్నమాట. సో మనం 1200 తీసుకున్నాం. ఈవెన్ ఏరోస్పేస్లో కూడా మాకు ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్నా కానీ మేము ప్రతి ఇయర్ తీసుకునేది 80 సీట్స్. ఎందుకంటే ఏరోస్పేస్లో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్ వర్క్స్ పక్కన చేయాల్సి వస్తుంది. సో 100కి 200% మేము తక్కువ సీట్స్ తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ వేరే యూనివర్సిటీస్తో మా యూనివర్సిటీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ అనేది అవుట్పుట్ మంచిగా ఇస్తున్నారు అన్నమాట వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే. బట్ ఆ నంబర్ వల్లనే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎస్.